శిఖరాన్ని రీచ్ అయినావు కదా, నీకు చాలా సంతోషంగా ఉన్నావంటే రజనీకాంత్ ఇస్తున్న ఆన్సర్ ఏం తెలుసా? ఆయన అంటున్నాడు, నేనున్న స్థితిలో నుంచి కిందికి పోలేకపోతున్నా, అందును బట్టి నాకు నెమ్మది లేదు. నేనున్న స్థితిలో నుంచి ఒక అడుగు పైకి వేయలేకపోతున్నా, అందును బట్టి నాకు నెమ్మది సమాధానం లేదంటున్నాడు. అందుకోసమే ఆ కాలం తర్వాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాలకు నెమ్మది కోసం వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని బిడ్డారా, అధికారంలో నెమ్మది ఉందనుకుంటున్నావా? ధనములో నెమ్మది ఉందనుకుంటున్నావా? ఇక ఆరోగ్యం ఎంతమంది నెమ్మది ఉందనుకుంటున్నావా? లేదు. అందుకోసం ప్రభు అంటున్నాడు, మేలు కలుగు మార్గమేది? నీవు భక్తిలో మార్గములు ఉంటే నీకు మేలు కలగదు, నాశనకరము మార్గములు ఉంటే నీకు మేలు కలగదు, వంకరి త్రోవలో నడిస్తే నీకు మేలు కలగదు, దుష్టుల మార్గములో పోతే నీకు మేలు కలగదు, పాపాత్ముల మార్గములో వెళితే నీకు మేలు కలగదు. దేవునికి సన్నిధిలో మేలు కలుగు మార్గమేది? ఈ రాత్రి దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణం ఏ మార్గంలో సాగుతున్నది? నువ్వు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నావు? దివారాత్రులు కష్టపడుతున్నావు, ఎండనక రాత్రులుగా పగలక నువ్వు కష్టపడుతున్నావు, కానీ నెమ్మది లేని జీవితాన్ని గడుపుతున్నావు. నీలో లేకుండా కొంతమంది వారి జీవితంలో సమాధానముతో కొదవైపోయినది. నెమ్మది లేని దినాలు గడుపుతున్నావు. కలవరాలు నీ కుటుంబాన్ని కలిచివేస్తున్నాయి. దుఃఖము నీ హృదయం నిండా ఉన్నది. వేదన మనసులో వేధిస్తూ ఉన్నది. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఎన్నుకున్న మార్గము సరైన మార్గము కాదు. ఆ మార్గములో నువ్వు వెళుతున్నావు కనుకనే నెమ్మది సమాధానం లేదు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ సంగమా, నీవు నెమ్మది లేని మార్గం వెళ్తున్నావా? అయితే ఆగు, మేలు కలుగు మార్గం ఏదో అడుగు, దానిలో నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం బిడ్డలారా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది కలగాలి మన జీవితాల్లో. ప్రభుని అంగీకరించిన, మారు మనసు నిమిత్తమైన బాప్తిసం పొందినావు, రక్షణ పొందినావు, ప్రభు సంస్కారం పాల్గొంటున్నావు, నీ జీవితంలో నెమ్మది కరువైందేమో, కలవరాలు నిన్ను అంచివేస్తున్నాయేమో, దుఃఖము నిన్ను కొడుతుందేమో, వ్యాధి నిన్ను కొడుతుందేమో, అవమానం నిన్ను వెంటాడుతుందేమో, అప్పుల సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయేమో, సాతాను శక్తులు శోధిస్తున్నట్లయితే నువ్వు వెళుతున్న మార్గాన్ని పరిశీలన చేసుకో. The way you are walking, it is not the right way. నీవు నడుస్తున్నట్టు మార్గము సరైన మార్గము కాదు. అందుకోసం భక్తుల సొలొమోను తాను రచించే సామెత అంటాడు, ఒకని ఎదుట మార్గము మొదట సరైన మార్గముగా కనిపిస్తుంది, కానీ అది తుదకు ఎక్కడ దారి తీస్తుందట? మరణమునకు దారి తీస్తుంది. ప్రభుని అంగీకరించిన సంగమా, ప్రభు రక్తములో కడగబడే సంగమా, నీవు సొంత ఆలోచన చేత నడిపించబడుతున్నావా? దేవునికి నువ్వు అప్పగించుకున్నావా? మేలు కలుగు మార్గములో మనం నడవాలి అని, నెమ్మదిని సుఖమును మనం పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకోసమే ప్రభు అంటున్నాడు కదా మత్తయి సువార్త 11:28-29, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తాను. ప్రయాసాలతోనూ బాధపడుతున్నావేమో, అనేక రకమైన సమస్యలు నీ కుటుంబాన్ని వెంటాడుతున్నాయేమో. ఈయన మైక్ శబ్దంతో ఇంటిన సహోదరులారా, ఆలకిస్తున్న దేవుని ప్రజలారా, బొమ్మలూరు గ్రామ ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో సమస్యలు, నీ కుటుంబంలో శోధనలు, నీ హృదయంలో నెమ్మది లేని జీవితాన్ని నువ్వు గడుపుతున్నట్లయితే ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు సమాధాని కర్త అయిన దేవుడు, సమాధానం అనుగ్రహించి దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను. నా యొద్దకు రండి, మరణము నుంచి తప్పించి నిత్య జీవమనే మార్గము నేను మీకు ఇస్తాను అంటున్నాడు. కనుక ఆయన ఎందుకు రండి. యేసు ప్రభు అంటే కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికి చెందిన వాడు కాదు. యేసు క్రీస్తు దేవుడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేవాడు అందరికీ దేవుడు. ఆయన ఏ జాతి వర్ణ భేదము లేదు, మత భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, ఏ స్త్రీ అని పురుషుని, గ్రీకుని, హిబ్రుని ఎవరు లేదు. ఆయన పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నీ జీవితంలో నెమ్మది లేని దినాలు గడుపుతున్నావా? నీ జీవితంలో ఎంత ప్రయాసపడినా, నీ జీవితంలో ఎంత కష్టము చేసినా, నీ జీవితంలో ఎంత వేదన పడుతున్న కలవరాల మధ్యలో
అయితే నీకు ఒక శుభవార్త. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని అనుగ్రహిస్తాను. నా యొద్దకు రండి, నేను సమాధానాన్ని ఇస్తాను. నీ జీవితంలో సమాధానము లేనట్లయితే నీకు శుభవార్త ఏదో తెలుసా పిల్లారా? సమాధానకర్తకు అధిపతి అయిన యేసయ్య యొద్దకు వస్తే ఆయన సమాధానాన్ని ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మంచి విద్యావేత్తవు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, నువ్వు తెలివైన జ్ఞానవంతువు కావచ్చు, తత్వవేత్త కావచ్చు, నువ్వు ఏతిస్టువో కమ్యూనిస్టువో మార్కిస్టువో ఏ ఇష్టమైనా కావచ్చు. నీ జీవితంలో నెమ్మది లేదా? అయితే నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నెమ్మదిని స్వస్థతనిచ్చేవాడు నా ప్రభు అయిన యేసు. నేను ప్రకటిస్తున్న దేవుడు నా యేసయ్య. నా జీవితంలో నెమ్మది లేక, సమాధానము లేక, క్రైస్తవ కుటుంబంలో పుట్టి తప్పిపోయిన కుమారుని అనుభవంలో నా జీవితంలో అనేకమైన శ్రమలు, ఇరుకులు అనుభవిస్తున్నప్పుడు నేను దేవుని యొద్దకు వచ్చినాను. యేసుక్రీస్తు యొక్క పాపమును ఒప్పుకున్నాను, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఆ దినము నుంచి దేవుడు నా జీవితంలో నెమ్మదినిచ్చాడు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తు నీ హృదయంలోకి రావాలి. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రీస్తుని సొంత రక్షకుడుగా మారు మనసు నిమిత్తమైన బాప్తిసము లేకపోతే నెమ్మది ఉండదు నీకు. ఈ రాత్రి ప్రభు యొద్దకు రండి. సంగమా, నువ్వు మందిరానికి రావచ్చు, పాటలు పాడొచ్చు, పరిచర్య చేయొచ్చు. అయితే మారు మనసు నిమిత్తమైన బాప్తిసం నీకున్నదా? ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటున్నావా? పరిశుద్ధాత్మ శక్తిలో పొందుకున్నావా? పరిశుద్ధాత్మ లేని ఆనందం నీకున్నదా? అయితే అందుకోసం అన్నాడు, మేలు కలుగు మార్గం మీద అడిగి దానిలో నడుచుకొనుడి. ఈ లోకములో అనేక రీతులుగా మనం నడుచుకుంటున్నాం. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక సాంప్రదాయాల ప్రకారం నడుచుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, మీరు సిలువకు శత్రులుగా నడుస్తున్నారు అంటున్నాడు. కానీ పౌలైన పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. దేవుని సంగమా, నువ్వు ప్రభువుని అంగీకరించి కూడా ఈ లోక ఆచారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, సాంప్రదాయాలు, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మోస్తున్నావా? క్రీస్తు శిలువను నువ్వు మోస్తున్నావా? సంగమా, దేనికి నువ్వు సాక్షిగా ఉన్నావు? శిలువకు సాక్షిగా ఉన్నావా? శిలువకు వ్యతిరేకంగా శత్రువుగా నువ్వు నడుస్తున్నావా? శిలువను ఎత్తుకొని నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడిస్తున్నావా? ఆయనకు శిష్యుడిగా, శిష్యురాలుగా నువ్వు జీవిస్తున్నావా? నీ ద్వారా దేవుని సువార్త ప్రకటించబడాలి. నీ సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్యము విస్తరింప చేయబడాలి. సంఘములో నీ ద్వారా అనేకమైన నూతన ఆత్మలు చేర్చబడాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది నీ బాధ్యత ఉన్నది. అందుకోసమే ప్రభు అయిన యేసు మొదటిగా మనల్ని రక్షించాడు. హల్లెలూయా. ఏ మార్గములో నువ్వు నడుస్తున్నావు? భక్తిహీనుల మార్గము నడుస్తున్నావా? వంకర త్రోవల మార్గములు నడుస్తున్నావా? పాతాళమును పో మార్గం నడుస్తున్నావా? దేవుని మార్గములో నడుస్తున్నావా? దేవుని మార్గములో. అందుకోసమే ప్రభు అయిన యేసు అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ యామ్ ద లైఫ్ అండ్ ట్రూత్ అండ్ ద వే. నేనే మార్గం అంటున్నాడు ఆయన. ఈ లోకము నుంచి పరలోకములకు ఎవరైనా వెళ్ళాలంటే, పరిశుద్ధుల సావాసములో గడపాలంటే, దేవుని రాజ్యములోకి చేర్చబడాలంటే ఈ లోకములో ఎవరి ద్వారా వెళ్ళలేరు. కానీ పాపము లేని వాడు, కామకోద మదమత్సరములు జయించిన వాడు, పరిశుద్ధుడు, పాపంలో లేనివాడు, మానవాళి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో ప్రాణము పెట్టిన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారానే మనం పరలోక రాజ్యమునకు చేరతాము. హల్లెలూయా. చెప్పండి కూడా దేవునితో చెప్పండి పిల్లారా. అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గము ద్వారా ఎవడు తండ్రి యొద్దకు చేరాడు? ఆయన ద్వారానే. ఆయన అనగా ప్రభు అయిన యేసు. ఆయన అనగా మానవాళి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో బలి అయి, కలువరి శిలువలో యజ్ఞ పశువుగా, బలి పశువుగా, వధించబడిన పశువుగా తన రక్తాన్ని కార్చి, గాయపరచబడి, ముఖం మీద ఉమ్మివేయబడి, వస్త్రహీనుడై, మరణం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచిన పునరుద్ధానుడైన యేసు ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములకు వెళ్ళలేడు. ఆయన అంటున్నాడు, ఆ మేలైన మార్గం ఏది? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రీచ్ హెవెన్? మనం ఈ లోకంలో, ఈ యొక్క 21st సెంచరీలో మనం ఉంటున్నాం. మనం చాలా షార్ట్ కట్ చూస్తాం, బైపాస్ చూస్తాం.
చూస్తాం, బైపాస్ రోడ్లు చూస్తాం, హైవేస్, బైవేస్, షార్ట్ కట్ చూస్తాం మన మార్గాలు. కానీ పరలోకం వెళ్ళాలంటే దేర్ ఈస్ నో షార్ట్ కట్ ఎట్ ఆల్. దేర్ ఈస్ నో అదర్ వే, ఓన్లీ వన్ వే, దట్ ఈస్ ద వే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ మార్గము లేదు, ఒకే ఒక మార్గం ఉంది. అది నేను ప్రకటిస్తున్న, సిలువ వేయబడిన, పునరుత్థానుడైన, మృతులు జయించిన, సజీవుడైన యేసుక్రీస్తు మార్గము ద్వారా తప్ప ఏ మార్గములో రక్షణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, పరలోకానికి వెళ్ళలేవు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నువ్వు దేవుని మార్గాలు. అందుకోసమే ప్రవక్త అయిన ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఆయనతో చెప్తున్నాడు, ఓ ప్రజలారా, మేలైన మార్గం ఏదని అడిగి తెలుసుకొనండి. వాట్ ఈస్ ద బెస్ట్ వే, విచ్ వే ఇస్ ద గుడ్ వే అండ్ గ్రేట్ వే. ఏ మార్గము మంచి మార్గము, గొప్ప మార్గం అని అడిగి తెలుసుకొని దానిలో ప్రవేశించండి. యేసయ్య మార్గము నిత్య జీవమైన మార్గములో, యేసయ్య మార్గములో సత్యమైన మార్గములో, యేసయ్య మార్గములో పవిత్రమైన మార్గములో, యేసయ్య మార్గములో రాజమార్గములో, యేసయ్య మార్గములో నీతిమంతుల మార్గములో, యేసయ్య మార్గము అది పరమ సీయోనుకు మనల్ని చేర్చే నీతి మార్గం. అది ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆ మార్గములో నువ్వు నడుస్తున్నావా? ఆ మార్గంలో నడుస్తున్నావా చెల్లి, యవనస్తుడా? లోకం అనే మార్గంలో నడుస్తున్నావా? లోకం అనే ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవబడం అనే ఆశలు నడుస్తున్నావా? అమ్మా, అక్క, ఏ మార్గంలో నడుస్తున్నావు? ఆయన నీతి కలిగిన మార్గములో, ఆయన మార్గములో పవిత్రమైన మార్గము, ఆయన మార్గము జీవము కలిగిన మార్గము, ఆయన మార్గము రాజ్య మార్గం. అది ఆ మార్గములో నడిచిన వారి జీవితంలో నెమ్మది కలుగునుగాక. హల్లెలూయా. ఆ మార్గములో అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, అక్రమం ఉండదు, అబద్ధం ఉండదు, అసత్యం ఉండనే ఉండదు. కారణం ఏంటంటే ఆయన మార్గములు న్యాయమైన మార్గములు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ మార్గములో నడుస్తున్నావు? ప్రియ సంగమా, నువ్వే మార్గాన్ని ఎన్నుకున్నావు? ఏ బోధన ఎన్నుకున్నావు? ఏ యొక్క ఉపదేశంలో నడుస్తున్నావు? ఆలోచించి అడుగువేయి. అనేక రకాలైన బోధలు, అనేక రకాలైన ఉపదేశాలు వచ్చినాయి. ఒక ప్రాస్పరిటీ అనగా వర్ధిల్లింపు బోధన ప్రజలు పరిగెత్తున్నారు. గ్రేస్, హైపర్ గ్రేస్, కృపాకాలం, కృప కృప కృప. ఆది అపోస్తుల ఉపదేశం మీద కట్టబడుతున్న ఈ మహిమగల సంఘములు ఏ బోధలో ఉన్నావు? దేవుని సంగమా, ఇదిగో ఇక్కడ స్వస్థతలు, ఇదిగో అక్కడ స్వస్థతలు. స్వస్థతలకు నేను వ్యతిరేకిని కాదు. దేవుడు అనేక స్వస్థత కార్యాలు నా జీవితంలో చేశాడు, నా ద్వారా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఉన్న వాళ్ళు డౌట్ రావాలి, మాకు రెండు చేతులు లేవా పాస్టర్ గారు? ఉంటే ఉపయోగం లేని చేతులు చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాను వస్తుందని చెప్పండి. ఏదో అర్థం కానట్టుగా నటిస్తున్న వాళ్ళు కూడా చెప్పండి. లైన్లోనే ఉన్నారు మంచిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనుకున్న పెద్దలు, పెద్దమ్మలు అందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సాధారణంగా ఎప్పుడైనా ప్రసంగం చేసి వెనుక ఉన్న పెద్దలు అంటారు, పెద్దలు అనుకుంటారు, అక్కడ ఉంటారు. మీరు మంచివాళ్ళు. ఏ మార్గంలో నడుస్తున్నాను? ఈ రోజులలో ఫ్యాషన్ వరల్డ్ ఎక్కువైపోయింది. మన భక్తి ఎలా ఉన్నది? మనం ఏ పిలుపుతో పిలువబడ్డాం? ఎలాంటి సమర్పణ మనం కలిగి ఉన్నాం? ఇంతకుముందు యేసుపాదమయ్య గారు చెప్పారు కదా, తన తల్లి ప్రభు నమ్ముకోమని నిలువు దోపిడిగా ఉన్న ఎన్ని తీసి ఏం చేసిందట? అదేందో అసలు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, ఆదివారం రోజు ఒక తీరుగా ఉంటారు విశ్వాసులు, సోమవారం నుంచి శనివారం. అసలు వీళ్ళు మన విశ్వాసులేనన్నా అట్లా కలిసి ఏంటమ్మా ఇలా మేకప్ అంటే వీళ్ళదే గారు మ్యారేజ్ ఉంది అనుకున్నాం. అయినా ఈ రోజు మీరు ఇక్కడికి వస్తారని మాకేం సమాచారం లేదుగా. మీరు వస్తారని తెలిస్తే మేము ఎంత పవిత్రమైన కన్యకలు వద్దుమో. క్రైస్తవ జీవితం నటన జీవితం కాదు బిడ్డలారా, అబద్ధము కాదు.
ఆయన సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు. ఆయన పిల్లలమైన మనము సత్యముగా, యథార్థముగా, నీతిగా, న్యాయముగా బ్రతకాలి. సంఘములో ఉన్న ఒకే రీతిగా ఉండాలి, సమాజంలో ఉన్న ఒక తీరుగా. ఏ ఎండకు ఆ గొడుగనండి. మీరు ఎలా ఉంటారంటే ఇలాంటి మాటలు కూడా ఉంటాయా అన్నట్టుగా తింటున్నారు అని అన్నాడు. ఒకసారి అనండి, ఎవరు పడతారు? ఏమో చెల్ల అమ్మ అన్నది నేనంటలేను తల్లి అమ్మ. ప్రభు మనం చూస్తున్నాడు, ప్రభు మనల్ని గమనిస్తున్నాడు. మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన వంగి చూస్తున్నాడు. ఆయన నువ్వేమి చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్న భయం లేక అనేకులు భక్తిహీనమైన మార్గములు ఎదుగుతున్నారు. టీవీలలో సినిమాలు చూస్తారు, మేమైతే సినిమాలకే వెళ్ళము అంటారు. ఎక్కడికి వెళ్ళరు? థియేటర్లకు వెళ్ళరు అంతే. ఈ మధ్యకాలంలో మా సంఘంలో ఒక సమర్పణ ఉన్నది. ఏంటంటే మాకు మా విశ్వాసుల ఇళ్లలో టీవీలు ఉండకూడదు. ఏముండకూడదు కనుక మా చర్చికి వచ్చే ఇళ్ళలో ఎవరి ఇళ్ళల్లో టీవీ ఉండదు. 99.9% ఉండదు. ఓడన్నా దుర్మార్గం తెచ్చుకున్నా నేను వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు దాచుకొని ఇంటిలో కూడా పెట్టేస్తాను. మళ్ళీ సోది ఏం చెప్తారంటే, ఏం లేదా గారు పిల్లలు క్రికెట్ కోసం అని తెచ్చిరు, క్రికెట్ వచ్చినప్పుడు పెడతారంట. మా నాన్నగారు చెప్పాడు ఎందుకు టీవీ పెట్టొద్దంటే, చిన్నప్పుడు చెప్పాడు, మన ఇంట్లో టీవీ ఎలాంటిదంటే అలనాడు ఏదేను తోటలో మంచి చెడ్డలను తెలుపు వృక్షము ఎలాంటిదో టీవీ అలాంటిది అంట. మంచి చెడ్డ చెప్పండి. ఫస్ట్ ఆరాధన ఛానల్ ఏసయ్యా ఏసయ్యా పాట బా ఎంత బాగుంటుంది. ఎండింగ్ వచ్చేసరికి ఏ రేకులు? పూత రేకులు, మొగల రేకులు. డేంజర్ అమ్మా. ఈ పోల నేను ప్రారంభించినాక మా వాళ్ళందరూ మారుమూసి పొందిరు. అయితే ఈ మధ్య కాలంలో కంప్లైంట్ వచ్చింది నా దగ్గరికి, అయ్యారు నా భార్య గురించి ప్రార్థన చేయి. ఏందయ్యా అంటే సీరియల్ చూస్తుంది. సీరియల్ మీ ఇంట్లో టీవీ లేదే. అయితే సీరియల్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తుందట. ఎలా చూస్తుంది? ఇప్పుడు నా బోధ మళ్ళీ మార్చిన, యూట్యూబ్లో ఏమి చూడకుండా ముందుముగాక. దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి మనం ఏం మాట్లాడుతున్నాం ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. అరణ్యములో ఆగరు కన్నీరు చూసిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీరు చూస్తున్నాడు. ఆయన ఈ రాత్రి నీ హృదయములో ఉన్న బాధ, దుఃఖము, వేదన, ఓ కన్నీరు చూస్తున్న దేవుడు. నువ్వు ఏ పాపము చేస్తున్నావో, ఏ పాపము నీ కుటుంబంలో, నీ హృదయంలో ఏరుబడి చేస్తుందో ఆ పాపాన్ని కూడా చూస్తున్నాడు. బిడ్డారా, ఏ మార్గములు నడుస్తున్నావు ఆ మార్గములను ఆలోచించి అడిగే దేవుని బిడ్డారా. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళు ఎప్పుడైతే దేవుని మార్గాలకు సమర్పించుకున్నారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదము జరిగింది. హల్లెలూయా. మనందరికీ తెలుసు లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం మనకు తెలుసు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. ఆ 2 కుమారులు చిన్నవాడు తండ్రి ఎద్దకు వచ్చి తన ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఇష్టానుసారంగా బ్రతికాడు. తనకి ఇష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడంట? చెప్పండి 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 అయ్యా, చెప్పండి గట్టిగా. అయ్యా చెప్పండి గట్టిగా. ఏ మార్గం అంటారు? తనకి ఇష్టమైన మార్గం. ఈ దినాన మనలో కూడా చాలా మంది మనకిష్టమైన మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం, మనకు నచ్చిన మార్గాన్ని మనం ఎన్నుకుంటున్నాం. క్రైస్తవుడికి అవకాశం లేదు. There is only one way. That is the way of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమే. మనం ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళే వరకు అదే మార్గములో మనము నడుచుదుముగాక. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం పిల్లల గట్టిగా. ఆ చిన్న కుమారుడు తండ్రి ఎదుకు వచ్చి అన్నాడు, నానా ఆస్తి పంచో, ఆస్తిలో నా వాట నాకు ఇచ్చేసేయి. తండ్రి ఆ మాటకు లోని ఆస్తి ఇచ్చాడు. ఆయన ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళి స్నేహితులతో దుర్వ్యాపారం చేసి, చెడ్డ పనులు చేసి, తాగి, అతందనాలాడి, సినిమాలు, సికాలు చూసే తనకిష్టమైన మార్గం, వెరీ జెలసీ మార్గము, చాలా ఎంజాయ్ చేసే మార్గము ఎన్నుకున్నాడు. ఆ మార్గము ముగింపులో పందుల పొట్టు తినే దుస్థితికి వెళ్ళాడు. ఈ దినాన
నీవు కూడా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు చాలాసార్లు కోపడతారు. మమ్మీ డాడీ చెప్తున్నప్పుడు చెప్పదు మమ్మీ నా ఇష్టం అనండి. ఒకసారి అనండి అనండి అమ్మా, మీరు నా ఇష్టం చెప్పండి ఒకసారి అనండి అనండి, ఇంకా అనండి తల్లి. అయ్యలారా మీరు కూడా అనండి. భర్త ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతుంటే భార్య అంటే ఏమయ్యా, పిల్లల ఫీజు కట్టాలి, బ్యాంకు లోను కట్టాలి, సమమాన డబ్బులు కట్టాలి, ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నాం అంటే మనం ఏమంటాం భక్తులారా? మీరు కాదురా మేము అంటే పురుషులోనే అర్థం. చెప్పండి అయ్యా, మనం చెప్పండి, మనం ఎంత మంచిగా ఉంటే చేసేది చేస్తాం, శుద్ధ పప్పులా కూర్చుంటాం మనం. భార్యనే నీ అమ్మ సొమ్మ మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చావా, నువ్వు కష్టపడ్డావా, నా సొమ్ము చెప్పండి. ఇది నేను ఇతరుల గురించి చెప్పట్లే, దేవుని బిడ్డల గురించి చెప్తాను. అలా అయిపోయింది ఆయన ఇష్టం, కానీ నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు, నాకు చెప్తే నా భర్త తినడని నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తావు. నీ దగ్గరికి వచ్చి అమ్మా ఎందుకమ్మా అనవసరంగా చీరలు కొని బీరో నిండా పెడతావు, ఏమైనా బట్టల షాప్ పెడతావు అయిందంటే ఏమంటారండి? చెప్పండి. కొన్ని ఇళ్ళకి వెళ్తే బట్టల షాపులు, గిన్నెల షాపులు అనేవి, సర్వల గిన్నెలు ఏమంటారు ఇక్కడ, పాత్రలు. నాకంటే పెద్దది మా అక్కని చిల్లకల్లికి ఇచ్చాం. వాళ్ళు కంపెనీలో, అక్కడ ఏదో కంపెనీలో మా బావ జాబ్ చేస్తాడు, ఆమె నర్సు. వాళ్ళ ఇంట్లో వెళ్ళగానే కనిపించింది, స్టీల్ షాప్కి వచ్చామా ఏంటనిపిస్తా అన్నమాట. ఇటు వచ్చేటప్పుడు అటు పోయేటప్పుడు ఎప్పుడు వెళ్ళగానే కనిపించేది అంటే స్టీల్ షాపు ఇక్కడ ఉంటుంది. కాస్త ముందుకెళ్తే ఏముంటుంది అంటే బీరువాళ్ళు ఉంటాయి. మా అక్క అంటుంది అన్నమాట, ఇన్ని చీరలు కొన్నారా, నీ భార్యకు ఏ చీర కావాలో తీసుకెళ్ళంటది. నేను మా బావ వైపు చూసి, మీరు స్టీల్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు బావా? బట్టల బిజినెస్. ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పమ్మా, అన్ని కొనుక్కున్నావంటే ఏమంటారు? చెప్పండి అనేవాళ్ళు చాలా మంది. ఇక్కడ మాత్రం మౌనంగా ఉంటారు. పిల్లలను తల్లిదండ్రులు వాడికి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు, నానా సెల్ ఎందుకురా ఎంతసేపు వస్తావు, సెల్లు వత్తకురా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఎవరు ఈ మాటలు మాట్లాడేది? క్రీస్తు సంఘములో కడగబడిన వాడు. కానీ మనము ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఏంటో తెలుసా? ప్రభువా నా చిత్తము నా ఇష్టము కాదయ్యా, ఏదైనా చిత్తము నీ ఆలోచనే నాలో సిద్ధింపబడాలి, ఇక జీవించువాడు నేను కాదు. ఆ పౌలు ఏమన్నాడు? క్రీస్తే నా యందు జీవించునుగాక. ఆమేనని చెప్తున్నా, మంచిదే. మన జీవితంలో దేవునికి సమర్పించుకుంటున్నామా? నీకు ఇష్టం లేదు, పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతుంది నాకు. చెప్పాలి తేలా చెప్పండి. చావును కోరుకునేవారు ఎవరన్నా ఉంటారా? ఒకటే క్రైస్తవుడే ఉంటాడు. అయ్యగారు ఎంత గొప్ప అనుభవంలో ఉన్నాడు చూడండి. తన కుమారుడు సాముయేలు పిన్ని ప్రభువునందు నిద్రించినప్పుడు కళ్ళల్లో ఒక సుక్క రాలేదంట. రియల్గా ఒక తండ్రిగా ఇది అసాధ్యమైన పని, అసాధ్యమైన పని. నాకు ఎవరికైనా బాధ కలిగిస్తే నేను ఏడుస్తాడు. మా పాస్టర్ మా కార్యక్రమం అంటది, ఆడపిల్లలకి ఏంది అట్ట ఏడుస్తావు, నువ్వు ఊరికే ఏడుస్తావు, పాస్టర్ ఎంత ధైర్యంగా ఉండాలంటే. నాకు కొంచెం జాలిగుండి ఎక్కువమ్మా, బాధలో ఉంటే. కానీ దైవజనుడు తన కుమారుని కోల్పోయి ఏం ఖర్చులేదంట. ఇది దేవునికి కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఇష్టము చనిపోయినది. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నువ్వు బాప్తిసం తీసుకున్నావో, నీ ఇష్టాలు, నీ కోరికలు, నీ చిత్తాలు, నీకు ఇష్టమైన నీ కులము, నీ విద్య, నీ అధికారము, నీ అంతస్తు, నీ ఆస్తులు పాస్తులు, నీ సుఖభోగములన్నీ కూడా యేసు నామములో సమాధి చేయబడి ఒక నూతనమైన వ్యక్తిగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన ఆ మధ్యాకాశముల పెళ్లి జరగబోతుండగా ఆ గొర్రె పిల్ల ఇందులో పాల్గొని ఒక నవీనమైన వ్యక్తిగా మనం లేపబడుతున్నాం. అట్టి అనుభవంలో మనం ముందుకు సాగుదుముగాక. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి శక్తిని, ఎలాంటి అనుభవాలు ఉన్నావు. యు మస్ట్ బి ఏ హోలీ పర్సన్. దేవుని బిడ్డలారా, మనకు నా ఇష్టం అనే పదము మన డిక్షనరీలో ఉండకూడదు. ఈ మాట పక్కలో చెప్పండి, చేయి పట్టుకుని పక్కలో పక్క ఆలవైపు నామకం చూడకండి. నాన్న అమ్మ చెల్లి చూడతాలి, పక్క వాళ్ళు షేక్ హ్యాండ్ పట్టుకోవాలి.
మరియా ఎలిజబెత్తులు వందనాలు చెప్పుకున్నారు. మరియా వందనాలు చెప్పగానే ఏమైందండి? ఎలిజబెత్ కడుపులోని గర్భంలో శిశువు మీరు గంటలు వందనాలు చెప్తే చదువుకుని నల్గొండ పోవాలనిపిస్తుంది. చెప్పు గట్టిగా మరే, చేయకండి చెప్పు. జీవ మరణములు ఎక్కడున్నాయట? నాలుకవశం. వెన్ వి స్పీక్ పాజిటివ్ యు లిస్ట్ ద పాజిటివ్. పక్కన షేకని చెప్పు. నా జీవితంలో నా ముఖం చూడకండి, నా ముఖం చూడండి సీరియస్ గా. ఎస్, ఇగో సంస్థ నా జీవితంలో నా ఇష్టం అనే పదాన్ని ప్రభువుని అంగీకరించే రోజు ప్రభు తొలగించాడు. నమ్మిన వాళ్ళు చెప్పలు కొట్టండి. ఎలా కొడుతున్నారంటే, అయ్యో ఇదొక్క పదం లేకుంటే బాగుండు కదా. ఎలా కొడుతున్నారు? ఆ చిన్న కుమారుడు తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. దుర్వ్యాపారం చేశాడు, తాగుబోతులుగా తయారయ్యాడు, వ్యభిచారిగా తయారయ్యాడు, మూర్ఖుడుగా తయారయ్యాడు. రాజుగారి కుమారుడు ఏ భోజనం తింటున్నాడు ఇప్పుడు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఒకని ఎదుట సరైన మార్గము కనబడును, తుదకది ఎక్కడికి దారి తీసినాడ? మరణం. అతడు ఎన్నుకున్న మార్గము తన సొంత చిత్తమైన మార్గము, స్వబుద్ధిని ఆధారము చేసుకొని, తన సొంత జ్ఞానాన్ని ఆధారము చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు కనుక పందుల పొట్టు తినవలసి వచ్చింది. ఈ దినాన నీ జీవితంలో ప్రతి పేలురుకు, ప్రతి అవమానానికి, ప్రతి సమస్యకు, ప్రతి అప్పుకు కారణం నువ్వు దేవుణ్ణి అడగకుండా వేసిన అడుగే కారణం. దేవుణ్ణి అడగకుండా వేసిన అడుగే కారణం. భక్తుడైన దావీదు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, దావీదుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు యూదా పట్టణానికి వెళ్ళు. దావీదుకు యూదా పట్టణము కొట్టిన పిండి లాంటిది. అయినా దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా యూదాలో నేను ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు హెబ్రోనుకు వెళ్ళు. దావీదు తన సొంత చిత్తానుసారముగా, తన సొంత ఆలోచన ప్రకారంగా, తన మనసు ప్రేరేపించినట్లుగా, తన శరీరము ప్రేరేపించినట్లుగా తన జీవితాన్ని నడిపించలేదు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపించినట్లుగా, దేవుని చిత్తానుసారంగా దావీదు నడిచాడు కనుక దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతడు నా హృదయానికి తగినవాడు. నీ జీవితంలో ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావమ్మా? అయ్యా తమ్ముడు, చెల్లి, నీ సొంత మార్గములు వెళ్ళి నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. నీ సొంత మార్గములు వెళ్ళి చాలా సమస్యలకు గురైపోతున్నావు, ఇబ్బందులకు గురైపోతున్నావు, పాపం చేస్తున్నావు. ఈ రాత్రి మేలు కలుగు మార్గము నా యేసుక్రీస్తు మార్గము. ఆ మార్గంకు రండి. ఒకసారి నాకు తెలిసిన ఒక తల్లి ఉన్నది. తనకు ఏకైక కుమారుడు పుట్టిన 15 రోజులకు ఆమె భర్త చనిపోయాడు. ఆ చిన్న వయసు నుంచి ఈ తల్లి జాగ్రత్తగానండి ఆ కుమారుని సాదుకుంటూ, పెద్దవాడిని చేస్తూ, చదివించుకుంటూ ప్రయోజకుని చేశాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ రాశాడు. అతనికి విజయవాడలో మెడిసిన్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్. ఇప్పుడు ఆ విజయవాడ మెడిసిన్ సీట్లో జాయిన్ అయ్యాడు. ఎంతో భక్తిగా పెరిగిన కుటుంబము, దేవుని అందరి విశ్వాసం ఉంచిన యవనస్తుడు ఎప్పుడైతే కాలేజీలో స్నేహితులతో కలిసి చెడ్డ మార్గములో నడవడం ప్రారంభించాడు, ఆయన చెడ్డ స్నేహితులతో తిరగడం ప్రారంభించాడు, తాగడము తిరగడము ప్రారంభించాడు. ఏదో ఒక రోజు స్నేహితులతో తప్పు పని చేశాడు. ఆ రోజు ఆయనకు తెలియకుండా తప్పు పని చేయడం వల్ల అతని శరీరంలోనికి ఎయిడ్స్ ప్రవేశించింది. కొద్దిగా రోజు, కొద్ది దినాల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత అతడు క్షీణించిపోయాడు. చావుకు దగ్గరగా ఉన్న రోజు తల్లి ఏడుస్తుంది, నా కుమారుడా ఎందుకు ఈ పాపము చేయవలసి? ఆ కుమారుడు తల్లి చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు, అమ్మా నేను నా సొంత మార్గాన్ని ఎన్నుకోవడం వలన మరణము నేను చూడవలసి వచ్చిందని చనిపోయాడు. ఇది నాన్న యవన బిడ్డలారా, యవనస్తురాలా, అమ్మా తమ్ముడు, చెల్లి, నీవు సొంత మార్గములు వెళితే నష్టము జరగవలసి వస్తుంది. దేవుని మార్గానికి నువ్వు అప్పగించుకో. ఆ చిన్న కుమారుడు సొంత మార్గములు వెళ్ళాడు, పందుల పొట్టు తినవలసి వచ్చింది. ఈ దినాన నీ వ్యాపారములో, నీ కుటుంబంలో, నీ యొక్క బిజినెస్లో, నీ పనుల్లో
నువ్వు దేవుని చిత్తానికి సమర్పించుకుంటావా? దావీదైతే ప్రతి అడుగు వేస్తున్నప్పుడు అంటాడు, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలని. నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, అది వ్యవసాయమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, విద్య కావచ్చు, బుద్ధులే కావచ్చు, చదువే కావచ్చు, అధికారంలో ఏ మార్గంలో లేచిన వెంటనే ప్రభువా నేను ఏ మార్గంలో వెళ్ళాలి అని ప్రభువును అడుగుతున్నావా? మేలైన మార్గములో నడుచుకొనుడి. అప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే చెప్పండి, ఏం దొరుకుతుందంట? ఏం దొరుకుతుందంటే చెప్పండి, నెమ్మది. అందరు చెప్పండి, నెమ్మది, సమాధానము దొరుకుతుంది. తప్పిపోయిన కుమారుడు సొంత మార్గములు వెళ్ళి నెమ్మదిని కోల్పోయాడు, ప్రశాంతతను కోల్పోయాడు. అదే పరిశుద్ధ గ్రంథములో మరొక వ్యక్తి మంచి మార్గమును ఎన్నుకొని తన కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నాడు. ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి అక్కడ ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పొట్టివాడైనందున యేసు ప్రభును చూడగోరి ఆయన మర్రి చెట్టు మీద ఉన్నప్పుడు యేసు ప్రభు గొప్ప జనసమూహం ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, ప్రభు మనుషుల హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక, ఆయన ఆది సర్వాంతర్యామి అయిన దేవుడు కనుక, సర్వశక్తి కలిగిన సర్వాలోచన కలిగిన దేవుడు కనుక ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య అంటాడు, జక్కయ్య చెట్టు దిగి త్వరగా రమ్మో, నేడు నేను నీ ఇంట ఉన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్య ఎన్నుకున్న మార్గము యేసయ్యను చూడాలనే మార్గం. తప్పిపోయిన కుమారుడు ఎన్నుకునే మార్గము తల్లి నుంచి దూరం పోవాలనే మార్గం. ఆ కుమారుడికి పందుల పొట్టు తినవలసి వచ్చే అనుభవం వచ్చింది. జక్కయ్యతో ప్రభు అంటున్నాడు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి వచ్చినది. నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుని వాక్యం అంటుంది, మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తి హుషారుగా పైకెత్తి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంట తెనాలి రామకృష్ణుడు కథ మీకు అందరూ తెలుసు అనుకుంటా. పిల్లి పాలు చూడగానే ఏమనిపిస్తుంది చెప్పండి? అదే మీ మాటే బంగారం అయిపోయింది. చెప్పండి కాదు, చెప్పండి. మాటలు వచ్చిన మాట్లాడండి, మాటలు రాలని ఇక్కడ రండి, ప్రార్థన చేస్తాం. పాలు చూడగానే పిల్లికి ఏమనిపిస్తుంది? ఒక సామెత ఒకటి ఉంది, పిల్లి పాలు తాగేటప్పుడు ఏం మూసుకుంటుందట? అమ్మా ఇవన్నీ బాగా ఎట్లా తెలుసు, మీకే తెలుసు. అయితే తెనాలి రామకృష్ణుడికి ఈ పిల్లికి పాలు తాగకుండా గుణపాఠం నేర్పాలని ఏం చేశాడంటే, మంచి వేడి బాగా వేడి చేసి పాలు తీసుకొచ్చి ఆ కింద పెట్టి మూత పెట్టాడంట. పక్కకెళ్ళి చూశాడంట. పక్కకెళ్ళి చూస్తే ఇప్పుడు పిల్లి ఎప్పుడు వస్తుందా తాగుతుందని చూసగానే అనుకున్నట్టుగానే అతను పక్క నిలబడి చూస్తుంది. పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. మూతని టన్నది, అల్లబెట్టింది, లెక్క తాగింది. ఇప్పుడు నా పరిస్థితి కూడా పిల్లి లెక్క ఉంది. చెప్పాలనుకునే సబ్జెక్ట్ మొత్తం చెప్పేవాళ్ళు చూస్తుంది గడిసేపట్ల. మీ ముఖాలు చూస్తే ఎలా ఉన్నది తెలుసా? తెనాలి రామకృష్ణుడు లెక్క ఉన్నది. ఎప్పుడు ముగిస్తాడా? అందుకనే ప్రారంభంలో ఏం చెప్పినా, యూత్కు బైకు, పాస్టర్లకు అవుతారా? నేను 7 గంటలు ప్రయాణం చేసి వచ్చిన. దశమ భాగంగా చెప్పాలా లేదా? న్యాయంగా చెప్పండి, మీరు అన్యాయంగా చెప్పండి. మౌనం అంగీకారం అంట. జాగ్రత్తగానే బిడ్డారా, మన జీవితంలో జక్కయ్య దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు బిడ్డారా. ఆయన ట్యాక్స్ కలెక్టర్, అవినీతిగా ఆయన ధనాన్ని ప్రజల దగ్గర పిండి వసూలు చేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, జక్కయ్య యు ఫెల్ట్ దట్ యు వాంట్ టు సీ మీ, నీవు నన్ను చూడగోరినవు. అక్కడ రాయబడిన మాట, యేసు ఎవరో చూడగోరి అంటే చెప్పండి, చెప్పండి కానీ చెప్పండి. జనసమూహంలో ఆయనకు అవకాశం లేనందున పుట్టోనికి పుట్టెడు బుద్ధులు అన్నట్టు ఎక్కడెక్కడాని ఇప్పుడు చెప్పాలి. ఆ చెక్కి ఎట్టగానే యేసు ప్రభు జనసమూహం గుంపులుగా వస్తున్నారు, నెడుతున్నారు. చాలా ఆర్భాటము, చాలా ఆనందము, చాలా కేకలు. ఆ చెట్టు దగ్గరికి అకస్మాత్తుగా రాగానే ప్రభు ఆగిపోయాడు. ప్రభు ఆగిపోగానే తల పైకెత్తి పిలుస్తున్నాడు, జక్కయ్య
నేడు నేను నీ ఇంట ఉండవలసి, నీ ఇంటికి నేను రక్షణ వచ్చింది అనగానే జక్కయ్య ఎలా ఉందో తెలుసా? గబ 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 దుగేసి దేవుని పాదాల దగ్గర పడి ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్య ఎన్నుకున్న మార్గము ఏ మార్గం చెప్పండి? మేలైన మార్గం. ఏ మార్గము చెప్పండి చెప్పండి? మేలైన మార్గము జక్కయ్య ఎన్నుకొని మారు మనసు పొంది ఇప్పుడు ప్రభు ఏం చెప్పలే, బాబు నువ్వు నన్ను వెంబడించాలంటే ఇది అని. అయ్యా, నేను అన్యాయంగా అక్రమంగా అవినీతిగా ఎవరి దగ్గర అయితే నేను డబ్బులు తీసుకున్నానో తిరిగి వాళ్ళకు చెల్లించేస్తాను. నాకు నువ్వు కావాలి, నీ రక్షణ కావాలి, నేను నిన్ను వెంబడించాలని జక్కయ్య తీర్మానం చేసుకున్నాడు. ఈ దినాన నీవు జక్కయ్య వలె ప్రభు మార్గమును నువ్వు ఎన్నుకొని ఇష్టపడితే అది మేలైన మార్గము. ఆ మార్గములో నడుచువాడికి రక్షణ దొరుకుతుంది, ఆ మార్గములో నడుచువాడికి సమాధానము దొరుకుతుంది, ఆ మార్గములో నడుచువాడికి నెమ్మది దొరుకుతుంది, ఆ మార్గము నడుచువాడికి స్వస్థత, విడుదల, ఆత్మచేత అభిషేకము దొరుకునుగాక. చప్పటి కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. చప్పటి పిగిల కొడదామా? మేలైన మార్గం. నేనేం విజయవాడకు మరి పాస్టర్ గారి ఇంటికి రావడానికి, అయ్యగారు నేను ఎలా రాను? బైపాస్లో నూజివీడు బైపాస్ లెఫ్ట్ తీసుకోవాలా, ఆ దుర్గా టెంపుల్ దగ్గర కింద తీసుకోవాలా అంటే అయ్యగారు మ్యాప్ పంపించాడు. ఏ బాధ లేదయ్యా, డైరెక్ట్ ఫ్లైఓవర్ తీసుకొని బెంజ్ సర్కిల్కి వచ్చాయని. నేను ఆయనను అడగడం వలన క్షేమంగా తొందరపాటు లేకుండా గమ్యానికి చేరుకున్నా. మన జీవితంలో చాలా ప్రయాసపడి మనం వెళ్ళకూడని మార్గములు వెళుతున్నాం. అయితే నువ్వు ప్రభువును అడుగుతున్నావా? ప్రతి ఎక్కువ జామున లేచి, ప్రభు ఈ దినాన నేను ఇదిగో ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమేనా? నేను ఏం చేయాలో ప్రభు ఈ దినము నాతో మాట్లాడని వేకువ జామున లేచి మోకరించి ఆకాశములో దేవుని నువ్వు అడిగితే ఆయన నీకు మార్గములు సిద్ధపరచునుగాక. ఈ దినాన నువ్వు ప్రభుని అడుగుతలేవు, అనేకమైన మార్గాలు. ఈ మ్యాప్ పాస్టర్ గారు పెట్టిన మ్యాప్ చక్కగా నన్ను తీసుకొచ్చింది, నాకు కాస్త అవగాహన ఉంది, చక్కగా వచ్చాను. లేకపోతే ఈ మ్యాప్ ఏం చేస్తా తెలుసా? ఇక్కడే ఇల్లు ఉంటుంది, ఇల్లు చుట్టూ తిప్పుతుంది. ఏం చేస్తుంది? మన జీవితాల్లో కూడా దేవుణ్ణి అడగకుండా మనం ప్రయాణం చేస్తున్నాం, గమ్యానికి చేరుకోలేకపోతున్నాం. ఈ మధ్యకాలంలో న్యూస్లో ఈ మార్గం గురించి ఒక న్యూస్ వచ్చింది. ఒకడు సిద్దిపేట దగ్గర రాత్రి ప్రయాణం చేస్తున్నాడు. ఆ లారీ డ్రైవర్ ఆయన గూగుల్ మ్యాప్ పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వెళ్ళవలసిన గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాడు. ఒక దగ్గరికి రాగానే నీళ్లు కనిపించినాయంట. ఆయన అనుకున్నాడంట, వర్షం వచ్చి నీళ్ళు ఆగినాయేమో అని కాస్త ముందలు తీసుకెళ్ళాడంట. ఆ లారీ కాస్త మునుగుతూ ఆయనకు అర్థమైంది, ఇది వర్షం నీళ్లు కాదు, ఇది చెరువు అని. ఆ గూగుల్ మ్యాప్ ఎక్కడ తీసుకెళ్ళింది అతన్ని? మన జీవితంలో కూడా ప్రభువు నడక చాలా ప్రయాసపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం, చాలా వేదన పడుతున్నాం, చాలా ఆర్భాటంతో ప్రయాసపడుతున్నాం. నీ జీవితంలో దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ప్రయాసములు మానాలి అంటే ప్రభుని అడుగు, ప్రభు నీకు మార్గము కనపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మేలైన మార్గాన్ని ఎవరిస్తారు? దేవుడు మానవులకు మేలైన మార్గం ఇచ్చాడు. మానవుడు పాపం చేసి తన మార్గాలు చెరిపేసి ఆదికాండం 6వ అధ్యాయంలో ముగింపులోకి మనం వచ్చాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవగా విందాం. దేవుడు భూలోకమును చూచునప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడిచ్చిన మార్గములు మానవులు ఏం చేశారంట బిళ్ళరా? పాపము చేత, అవినీతి చేత, అక్రమము చేత, పాపం విస్తరించడం చేత ఆ మార్గాలు చెడిపోయినాయి. ఆ చెడిపోయిన మార్గము మళ్ళా నీ జీవితంలో కట్టబడాలి అంటే
నువ్వు అడిగి తెలుసుకొని ఆ మార్గములో మనము నడుచుదుముగాక. జక్కయ్య మార్గాన్ని ఎన్నుకున్నాడు. పేతురును మరి పౌలును శిలను చెరసాలలో వేసి బంధించినప్పుడు వారు రాత్రంతా ప్రార్థన చేయగా చెరసాల పునాదులు ఏమైపోయినాయంట, కదిలించి తలుపులు తెరచబడ్డాయి. ఆ చెరసాల నాయకుడు వచ్చి చనిపోతాం సిద్ధపడుతున్నాడు. పౌలు అంటున్నారు, అయ్యా నువ్వు చనిపోనవసరం, ఏ ఒక్కడు బయటికి పోవద్దంటే ఇప్పుడు చెరసాల నాయకుడు అంటున్న మాట చదువుకుందాం. దేవుని వాక్యములు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చదువుకొని మనం ముగిద్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు చదువుకుందాం. మైకులో చదవండి అయ్యా. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న ఉన్న వారందరికి దేవుని వాక్యాన్ని బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం పిల్లలు గట్టిగా. పౌలు శిలను చెరసాల్లో వేసినప్పుడు అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుచు దేవుణ్ణి కీర్తించారు. ఎప్పుడైతే వాళ్ళు పాటలు పాడి దేవుణ్ణి కీర్తించడం ప్రారంభించిందో పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చి ఆ చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. అందరూ ఈ మాట చెప్పాలి. చెరసాల పునాదులు చెప్పండి. చెరసాల పునాదులు అదిరెను అని చెప్పండి. అందరు చెప్పండి, కాస్త గట్టి చెప్పండి. చెరసాల పునాదులు ఎదిరెను. తందాన తానని అనొద్దు, మొత్తం చెప్పాలి వాక్యం. మనం బుర్రకథ బ్యాచ్ కాదు కదా. చెరసాల పునాదులు అదిరెను అని చెప్పండి. చెరసాల పునాదులు అయ్యలారా మీకు స్తోత్రం. మీరు కూడా చెప్పండి. చెరసాల పునాదులు. ఏ సెక్షన్ అయిపోయింది, బి సెక్షన్, ఇప్పుడు అందరూ సి సెక్షన్కి వచ్చేయండి. అందరు చెప్పండి గట్టిగా. ఎప్పుడు అదిరినాయి? పౌలు శిలయు అర్ధరాత్రి వేళ లేచి ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థించి, చెప్పండి, పాటలు పాడుచు కీర్తించడం వలన ఏమదిరినాయి? ఈ ప్రపంచంలో మంత్రాలకు చింతకాలు రాతాయి. ఎవరా చెప్పింది? మరి ఇక్కడ ఎందుకు రాలే? ఏం రాలింది? పౌలు శిలయు ఆత్మ చేత వాళ్ళ చెరసాల్లో ఉన్న బాధ లేదు, వాళ్ళకు బంధించబడమనే బాధ లేదు. అన్యాయంగా అక్రమంగా ఆ చెరసాల మమ్మల్ని ఏపడ్డారని దుఃఖపల్లే. అయ్యో యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అనుకుంటాయ్యా, చెరసాల్లో చేసినవయ్యా, నువ్వు దేవుడు అయితే వచ్చి తలుపులు తీయ్యా అన్నరా? అన్నలే బలగేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం గట్టిగా. చెరసాలలో వాళ్ళు బంధించబడిన చెరసాలను వాళ్ళు సంతోషముగా దేవుణ్ణి ఆరాధించసాగినారు. ఆ పౌలు శిలయు చేరి పాటలు పాడుతుండగా ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని పాటలు పాడుతూ కీర్తనలు చప్పటితో పాటలు పాడుతుండగా అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రాగానే ఆ చెరసాల పునాదులు కదిల్లాయి. చెరసాల తలుపులు యేసు నామమున తెరవబడ్డాయి. ఈ రాత్రి దేవుని సేవకుడు చెప్తున్నారు, నీ జీవితంలో ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఏ అపవాదం అయినా, ఏ శత్రువు అయినా, నీ శత్రువు చూసి, నీ సమస్య చూసి నువ్వు కుంగిపోగాని ఆ శత్రువుల మధ్యలో సర్వోన్నతుడైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నగా నీ శత్రువులు పునాదులు కదిలిపోవునుగాక, నీ శత్రువులు పునాదులు కూలిపోవునుగాక, నీ సమస్య పునాదులు చప్పట్లు కొడుతున్నగా ఇదిగో నీ సమస్య, ఇదిగో నీ అనారోగ్యము, ఇదిగో నీ అప్పులు, ఇదిగో నీ కన్నీరు, ఇదిగో నీ కొట్టుతనము, ఇదిగో నువ్వు అనేక
పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తున్న అపవాది పునాదులు, దురాత్మ పునాదులు, వాయుమైన శక్తుల పునాదులు, నరుని ఆలోచన పునాదులు యేసు నామములో కూలిపోవునుగాక. నమ్మినట్లయితే చప్పట్లు కొట్టు, కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టు. ఈ రాత్రి అదిగో పౌలు శిల ఆరాధన అంగీకరించే దేవుడు ఈ రాత్రి నీ ఆరాధన అంగీకరించబోతున్నాడు. ఈ రాత్రి చెరసాల పునాదులు, ఈ రాత్రి చెరసాల పునాదులు కదిలించబడునుగాక. నమ్మినట్లే చప్పట్లు కొట్టి, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. ఇదిగో ఆయన కార్యము చేయునుగాక. హల్లెలూయా. చేతులు తీసుకొని చెప్దాం గట్టిగా, హుషారుగా చెప్దామా. వారు దేవుని స్తుతించగా ఏమి కదిలినాయి? చెప్పండి చెప్పండి. పునాదులకు వెళ్తే బిల్డింగ్ ఏం కావాలి? కూలిపోయింది అక్కడ. ఎంత సిస్టమేటిక్ దేవుడు చూడండి. పునాదు, ఈ స్టేజ్ పునాది తీస్తే మేము ఉంటామా? మీరందరూ వచ్చి అయ్యగారు మీరు చెప్తూనే ఉన్నావు ఎగరొద్దు ఎగరొద్దు అని. ఇంతలా మీరు మీకు మైక్ దొరికితే మమ్మల్ని పట్టించుకుంటా అంటారు మనసులో, బయటికి మాత్రం అయ్యో తీయండి పాస్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ప్రమాదాలను సృష్టించే దేవుడు కాదు, ఆయన ప్రమాదాల నుంచి కాపాడే దేవుడు. చప్పట్లు కూడా దేవుని ఇస్తారు గట్టిగా. 2008 మే 24వ తారీఖు, 25వ తారీఖు నా పుట్టినరోజు, 24వ తారీఖు నా ఎంగేజ్మెంట్. అందరూ చెప్పారు అరే బాబు ఎంగేజ్మెంట్ రోజు బయటికి పోవద్దు అన్నాడు. నేను సేవకుని, ఈ సాంప్రదాయాలు ఈ ఆచారాలన్నీ తుంగలు తొక్కవలసిందే. అప్పుడు బయటికి వెళ్ళి టౌన్కి వెళ్ళి సమాను కొనుక్కొద్దామని పోతున్నగానే రోడ్డు క్రాస్ ఎత్తునగా లారీ వచ్చి కొట్టింది. నేను పోయి ఇంకో లారీ కింద పడ్డా. 2 లారీలు ఆగిపోయినాయి. నా బండి లారీ టైర్లకు పోయి ఆగిపోయింది. అక్కడ ఆ రోజు ధర్నా చేస్తున్నారు అందరూ. ఏమన్నారు తెలుసా? డెడ్ బాడీని బయటికి తీయండి, డెడ్ బాడీని బయటికి తీయండి అంటున్నా. నేనేం చేస్తుంది తెలుసా? చిన్నగా బయటకు వచ్చి వీళ్ళిద్దరికి ఏమైనా అయిందా లారీలోకి అంటున్నా నేను. అక్కడ అంటాడు చెయ్యి ఊపు, కాలు ఊపు, నడుము ఊపు అన్న. నేను ఊపితే మీరు ఊపుతున్నా వాళ్ళు ఉండదు. మన దేవుడు ప్రమాదాల నుంచి మనల్ని ఇశ్రాయేలును కాపాడువాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు పౌలు శిలయు ప్రార్థన చేస్తుంటే ఏం కదిలింపబడ్డాయంట? తలుపులు తెరవబడ్డాయి. ఈ రాత్రి దేవుని సేవకుడు తెలియజేస్తున్నా, నువ్వు సమస్య శోధన సుడిగుండంలో, కరువు కన్నీటి లోయలో, వ్యాధుల చేతను బాధపడుతున్నట్టు బిడ్డారా, కుంగిపోకు, దేవుణ్ణి ఆరాధించు. నీ సమస్య పునాదులు కదిలించబడును గాక. నరమానవుడు నాకేమి చేయగలడు? ఒకవేళ నీ జీవితంలో అనుకోవచ్చు చెల్లి తమ్ముడు, అయ్యా ఈ ఒక్క మనిషి లోకాన్ని నాకు వ్యతిరేకం లేకపోతే నాకు ఎదురే లేడని. నరమానవుడికి నువ్వు భయపడవద్దు. నరమాత్రుడు నేమి చేయలేడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమును యుద్ధం చేస్తాడు. నీ శత్రు యొక్క శక్తిని యేసు నామములో నిర్మూలన చేయనివాడు. నమ్మినట్లయితే చప్పట్లు కొడగడా. అయ్యగారు ఆ ఒక్కడి చచ్చిపోతే మేము హ్యాపీగా ఉంటాం అయ్యగారు. ఆ ఒక్కడెవడరా? కొన్నిసార్లు భర్త కావచ్చు, కొన్నిసార్లు అత్త కావచ్చు. అత్త చచ్చిపోవాలంటే ఒక బిడ్డ ప్రార్థన చేస్తా ఉందంట, నువ్వు దేవుడవైతే, నిజమైన దేవుడవైతే తెల్లారిలోపు నేను మా అత్త మరణము చూడాలి. ఆశగల ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తెల్లారేసరికి ఫోన్ వచ్చింది. ఏంటి తెలుసు? అమ్మ మీ అమ్మ చచ్చిపోయిందమ్మా అని. అలాంటి ప్రార్థనలు చేయకండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థనలు చేస్తే దావీదు చేసినట్టుగా చేయొద్దు. కొన్నిసార్లు నువ్వు కుంగిపోకు. ఆ వ్యక్తి ముందే దేవుడు నిన్ను ఘనపరచును గాక. పౌలు శిలయు ప్రార్థన చేయగా చెరసాల పునాదులు కలి. 2వ మాట అక్కడ నేను చదువుతానండి, అందరు జాగ్రత్తగానండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి.
ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా కొట్టండి. ఎంత బలం ఉందంత బలం కొట్టండి, శక్తి కొట్టండి. మీ చెరసాల సంఖ్యలు తెగిపెట్టడు కొట్టండి. మీ శత్రువు అదిరిపోయేటట్టు కొట్టండి. మీకు ఎందు మూయబడిన ఆశీర్వాద ద్వారాలు తెరవబడాలని కొట్టండి. నీ ఎందు తెరిచి ఉన్న ప్రతి శాపగ్రస్తమైన ద్వారము యేసు నామములో మూయబడునుగాక. హల్లెలూయా. ఏం కలిగిందంట? పాటలకు కీర్తనలకు ఏం కలిగింది? మహాభూకంపము. చెప్పండి చెప్పండి. దేనికి కలిగింది చెల్లి? భూకంపం వస్తే ఏమవుతుంది? భూమి నోరు తెరుచుకుంటుంది. అప్పుడు అందరూ ఏమవుతారు? భూమి అలా జరిగిందా? నేను అందుకనే చెప్పాను, మా దేవుడు ఏ దేవుడు? సిస్టమేటిక్. చెప్పండి సిస్టమేటిక్ అనండి, ఆటోమేటిక్ అనండి. మన దేవుడు ఆటోమేటిక్ దేవుడు కాదు. ఆటోమేటిక్ స్టార్టింగ్ అన్నీ వచ్చినాయి కదా. స్కూటర్ ఇంతకుముందు తొక్కేవాళ్ళు, ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడు? క్రైస్తవులు సిస్టమేటిక్ ఉండాలా, ఆటోమేటిక్ ఉండాలా? సిస్టమేటిక్. సిస్టమేటిక్ అంటే 9 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు వచ్చి కూర్చోవాలి. పాంప్లెట్లు ఎన్ని గంటలకు ప్రకటించారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? దేవా ఒకసారి చూడయా. మేము ఎన్ని గంటలకు వచ్చినాం? మమ్మల్ని కూడా చూడయా. మన దేవుడు ఏ దేవుడు? సెకండ్ మన దేవుడు సిస్టమేటిక్ దేవుడు. సిస్టమేటిక్ దేవుడు. ఆటోమేటిక్ దేవుడు కాదు. ఆటోమేటిక్ దేవుడు కాదు. ఆటోమేటిక్ స్టార్టర్ కాదు. ఆటోమేటిక్ స్టార్టర్ కాదు. మనం ఎలా ఉండాలి? సిస్టమేటిక్. నీ మాటలు ఎలా ఉండాలి? నీ నడక ఎలా ఉండాలి? నీ చూపులు ఎలా ఉండాలి? నీ యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి? నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఏ ఎండకు చెప్పండి, ఏ ఎండకు? అది ఆటోమేటిక్. ఇప్పుడు నేను గుడివాడకి వచ్చా, అయ్యి బాబోయ్ అలా చేయకండి, ఎలా చేస్తారండి మీరు? అలా చేయండి. నాకు కూడా పోయి ఇంద్రాబాయ్ ఏం సందరా బాగున్నారా? అరే పాస్టర్ గారు ఎంత తెలుగులోడు, గుడివాళ్ళేమో అయ్యి బాబు అన్నాడు, నల్గొండేమో ఏమ్రాబాయ్ బాగున్నావారా, ఎడిపోతున్నారా, దున్నపో ప్రేమతో పిలుచుకున్నమాట. పాస్టర్లు కూడా ప్రేమతో పిలిచి గాడులారా అని ఫీల్ కావాలి. రే నువ్వు వేసే ఎక్కిన గాడు అది ఓకే గారు 3 సార్లు అన్నయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. సిస్టమేటిక్గా ఉండాలి, ఆటోమేటిక్ కాదు మన భక్తి. నువ్వు కాలేజీకి వెళ్తున్నా అలానే ఉండాలి, ఇంట్లో వెళ్ళినా అలానే ఉండాలి. దేవుని మందిరములు ఎలాగున్నావో సమాజములు అలాగనే మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం కలిగింది చెల్లారా? చెప్పండి. మహాభూకంపం. చెప్పాలి. చెప్పినానా? ఒక నాయన వీడియో తీయడానికి ప్రయత్నం చేసిండు. నా తిరుగుడు తట్టుకోలేక వీడియో క్లోజ్ చేసుకున్నాడు. ఏ కంపం కలిగింది? మహాభూకంపం కలిగితే ఒక్క బిల్డింగ్ అన్న ఈ ఊర్లో ఉంటుందా? గట్టిగా రైల్వే స్టేషన్ పక్కన మన ఇల్లుంటే చెన్నై ఎక్స్ప్రెస్ పోతే డుబు అంటే గిన్నెలని కొడుకుడే అన్నా కదా. భూకంపం 12.7 సెక్టర్ కేల్ మీద భూకంపం వచ్చింది అనగానే అందరూ పొద్దుగా లేచి ఏది పాస్టర్ అంటే అవునాయా 12 గంటలకు మంచం కదిలిందయ్యా. ఇప్పుడు ఏ కంపం వచ్చిందంట? చెప్పాలి. అక్కడ ఎవరైనా చనిపోయారా? చెప్పండి పిల్లారా. నా మాటలు అర్థమయ్యేటోళ్ళు చెప్పండి. ఏ కంపం అంట? మనం చిన్న బాధ రాగలేదు ప్రభువా, ఇక నేను బ్రతుకుట కంటే దీనికి భర్త చెప్పు అన్నాడు ఒక. ఇక నేను మా అమ్మ మా నాన్న చిన్న దెబ్బ కూడా కొట్టలే అన్నయ్య. ఇట్లా కొట్టిన చిన్న కర్రతో కొట్టినా, రాడుతో కొట్టినా, చెప్పులతో కొట్టినా, పేరగంతో కొట్టినా బాట కాదన్నయ్య, చెవుతో ఇలా. అరే బాబేడు ఎందుకు కొట్టినాడు? అయ్యగారు కొట్టలేదు, ఆడే దుమ్ము ఉంటే దులిపిన అంటున్నాడు. తెలియక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి.
మహాశ్రమలు వచ్చినా సైతం మహాశ్రమలో నిలబడగల శక్తినిచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్థాయిలో. తలుపులు తెరవబడ్డాయి. ఎంత చెప్పండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నా, ఆరాధిస్తుండగా నీ జీవితంలో అపవాది ఆశీర్వాదం అని ఏ ద్వారాలు మూసాడో దేవుడు ఆ ఆరాధనలో మూయబడిన ఆ ద్వారాలు తెరవబడనుగాక. మన జీవితంలో కొన్ని ద్వారాలు అపవాది తెరిచి ఉంచింది. అనారోగ్యం, అవమానం, అప్పులు, కన్నీరు, వేదన, శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, నష్టాల సుడిగుండమని తలుపులని జీవితంలో అపవాది తెరిచింది. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఆత్మతో, సత్యంతో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆరాధన చేస్తున్నావు, సాతాను నీ జీవితంలో తెరిచిన అపవాది తెరిచిన తలుపులన్నీ నా యేసయ్య మూయునుగాక. నమ్మేటైతే చప్పట్లు కొట్టు. నీ కుటుంబంలో తెరవబడిన ప్రతి తలుపు, అపవాది తలుపులని మూయబడునుగాక. చెప్పండి, రిసీవ్ ద వర్డ్. దేవుని వాక్యం అంగీకరించండి. యు రిసీవ్ ద వర్డ్, యు రిసీవ్ ద ప్రొఫెసీ ఆఫ్ గాడ్. దేవుని ప్రవచనం అందుకో. పాస్టర్ గారు, నా బ్రతుకు చూస్తే అన్ని డోర్స్ క్లోజ్ అండి, నాకు ఇక ఏ అవకాశం లేదయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభిస్తుండగానే మూయబడిన ద్వారాలన్నీ తెరవబడుగాక. ఆయన ద్వారము తెరవగా మూయగలవాడు ఎవడు? ఇస్ దేర్ ఎనీవన్? ఎవడైనా ఉన్నాడా? దేవుని బిడ్డలారా, అప్పుడు చెరసాల అధిపతి వచ్చి అయ్యో చనిపోవడానికి సిద్ధపడితే పోలేడు. అయ్యా చనిపోకో, ఎవ్వరూ ఖైదీలు వెళ్ళలేదనగా ఇప్పుడు చెరసాల నాయకుడు అన్నాడు, అయ్యా నేను రక్షింపబడుటకు నేను ఏమీ చేయను. ఆ చెరసాల నాయకుడు ఎంత మంచి మార్గం ఎన్నుకున్నాడు చూడండి. ఆయన నాకు ఇంత పెద్ద ఉపద్రవము కలిగినను ఒక్క ఖైదీలు కదలేదంట. వాళ్ళు పాటలు పాడుతుంటే పౌలు సెలవు ఖైదీలంతా ఏం చేశారంట? వినుచుండెను. అంతే చెప్పండి, చెప్పండి చెప్పండి. మనం ఆరాధన చేస్తుంటే ప్రజలు వినాలి. పాట పాడుతున్నప్పుడు నోరు తెరిచి పాడాలి. చప్పట్లు కొడుతున్నప్పుడు ఎలా కొట్టాలి? చాలా మంది ఉంటారు, నేను అక్కడక్కడ చూస్తూ ఉంటా, ఎంత యాక్షన్ అంటే పాస్టర్ గారు ఎలా వస్తుంది తెలుసా చెప్పా? నీ ప్రభు అయిన యెహోవాను నువ్వు ప్రేమించు నీ పూర్ణ బలముతోను. చెప్పు 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 ఒకసారి చప్పట్లు కొట్టండి. పూర్ణ బలంతో. ఇది పూర్ణ బలం కాదు, మామూలు బలం. ప్రభు ఏం చెప్పాడు? పూర్ణం అంటే ఏంది? కంప్లీట్ స్ట్రెంగ్త్. నీ బలం నీ తెలియదా? నీ కోపం వస్తే మీ భర్తను తీసి అవతలేస్తుంది, కానీ ఏదో ఇప్పుడు ఆయన మీద కోపంతో ఒకసారి కూడా గట్టి, దేవుని మీద ప్రేమతో కొట్టండి పూర్ణ బలంతో ఒకసారి. హల్లెలూయా. ఇలా మీకు స్కూటర్ స్టార్ట్ కాకపోతే ఏం చేసేది చిన్నప్పుడు? వంచి వంచి ఇలా ఒత్తులు పెడితే పూర్ణ బలం వస్తుంది. చప్పట్లు మీరు పాటలు పాడేటప్పుడు ఇట్లా కొడతారా? యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు, యేసయ్యే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. యేసయ్య ఎన్నుకుంటే మనకు అది పడితేనే ఇది పడుతుంది. పూర్వబలంతో కూడా అలాగే ఈ రాజకీయ చప్పట్లు, ఏ చప్పట్లు ఇప్పుడు అదే మూడ్లో ఉండంగా మనం రావాల్సిన దేవుని మూల్యం. యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు, యేసయ్యే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు, యేసయ్యే కోరుకుంటే ఎవరు దాటిపోగలరు. దేవుని సంకల్పంలో నువ్వు వాడబడుతూ ఉంటే
చేస్తూ ఉంటే ఆయన ఎట్లా కొడుతున్నాం, మీద కొడుతున్నాం. దేవుని ప్రణాళిక చేస్తుంటే ఎవరాపగలరు? చెప్పు. ఎవరాపగలరు? ఎవరాపగలరు? ఎవరు దాటిపోగలరు? యేసయ్య ఎన్నుకుంటే ఎవరు ఆపగలరు? యేసయ్య ఎన్నుకుంటే ఎవరు దాటిపోగలరు? Glory! Amen! కొడగలియా. దేవుని చిత్తములోనే ఉన్న యాకోబును, దేవుని చిత్తములోనే దేవుని సంకల్పంలో హల్లెలూయా. వాడ- నీ చప్పట్లు నా మాట పోయింది, వాళ్ళ మాట పోయింది. బైక్ స్తోత్రం చెప్పండి గట్టిగా. రాష్ట్రీయంగా దేవుని ఆరాధిస్తే బిడ్డారా, ఎంత పెద్ద సమస్య అయినా మన నుంచి దూరం అయిపోవును గాక. ఇక శిరసాల నాయకుడు మేలైన మార్గం ఎన్నుకున్నాడు అన్న చెప్పండి. మేలైన మార్గం గట్టిగా చెప్పండి. తందాన తన బ్యాచ్ గా చెల్లి చెరసాల నాయకుడు చెరసాల నాయకుడు. మేలైన మార్గం ఎన్నుకున్నాడు. డైరీని ఇప్పుడు ఆయనకు నెమ్మది కలిగిందా లేదా? జక్కయ్య ఏ మార్గం ఎన్నుకున్నాడు? చెప్పండి చెప్పండి. జక్కయ్యకి ఏం దొరికింది? రక్షణ. భూమి మీద దేవుడిచ్చిన మార్గములు మనుషులు చెప్పి, అయితే ఈ మేలైన మార్గం ఎలా కలగాలో ఒక మాట చెప్పి ముగిస్తా. అందరూ చూడండి పరిశుద్ధ గ్రంథములు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. 19, 20 చదవండి. గట్టిగా చదువునానా సహోదరులారా. అందరూ చూడండి, బైబిల్ ఉన్నవారు అందరూ, బైబిల్ ఉన్నవారు వచ్చే చేయి పైకి చూపించండి. బైబిల్ చూపించండి, బైబిల్ ఎత్తి చూపించండి. ఇదిగో నా బైబిల్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా? నేను మనిషిని చిన్నగా ఉన్నా, నా బైబిల్ ఎట్టింది. ప్రతి సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు బైబిల్ చదివి ఇది పక్కకు పెట్టి మళ్ళీ ఒక బైబిల్, అయ్యగారు బైబిల్ కూడా చూడండి. మా సంఘంలో ఒక నియమం పెట్టాం, పద్ధతి. ప్రతి వారు జనవరిలో ఒక బైబిల్ కొనుక్కోవాలి. డిసెంబర్ 31 చదివి ఆ బైబిల్ ఏం చేయాలి? పక్కన పెట్టి ఇంకొక బైబిల్ కొనుక్కోవాలి. కొంతమందికి దేవుడిచ్చే కృప ఏంటంటే రక్షింపబడిన దినం నుంచి చనిపోయేంత వరకు ఒకటే బైబిల్. నేనే మార్గం సత్యం జీవం అన్నట్టు. దేవుని వాక్యము మన చేతుల్లో ఉండుట మనకి ఏంటిదంట? అది చూడండి 149వ కీర్తన 9వ వాక్యం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో 2 అంచుల ఖడ్గము ఉన్నది, ఆయన భక్తులకు అది. ఇప్పుడు చూపించండి, లేని వాళ్ళు చూపించండి ఒకసారి. బైబిల్ ఏం కాదు, పర్లేదు. ఒకసారి బైబిల్ లేకపోతే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే సెల్ ఫోన్లో బైబిల్ అయిపోయింది. బైబిల్ ఇలా దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము ఆయన భక్తుల చేతుల్లో ఉండుట వారికి ఏంటిదంట? ఘనత. చెప్పండి చెప్పండి. అందరు చదివిన మాట 149:9. విధింపబడిన తీర్పు. ఒకసారి వాళ్ళతో చదువుతాం. 1, 2, 3 అనగా చదవాలి. ఓకే, 1, 2, 3 గో. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులుగా కట్టుకున్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాని స్తుతించుడి. హల్లెలూయా. ఏముండాలి మన చేతులా? ఇలా చెప్పండి, చూపించండి. ఈ బైబిల్ కాస్ట్ ఎంత? మంచి బైబిల్ అయితే ఒక 1000 రూపాయలు. చాలా మంది ఇంట్లో పిల్లలకు బైబిల్ కొన్ని తల్లులు ఉంటారు. కొంతమంది మంచి బైబిల్ కొనుక్కుంటే భార్యకు చిరిగి బైబిల్ ఇస్తారు.
పిల్లలకు చిన్నగా బైబిల్ ఇస్తారు. బైబిల్ అనేది ఎప్పుడు కూడా మనకు జీవ ఆధారం. ఇదేంటి చెప్పండి? దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము, ఆయన భక్తుల చేతుల్లో ఉండుట వారికి. ఎప్పుడు కూడా బైబిల్ అందుకోసం నేను ఇట్లా పట్టుకొని వస్తాను. మా నాన్నగారు నేర్పారు అనమాట. చిన్నప్పటి నుంచి బైబిల్, ఈ బైబిల్ అట్ట చినిపోతే దీనికి లామినేషన్ చేసేసా. ఎప్పుడు చినిపోద్ది బైబిల్? చదువుతుంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గుట్లో పెట్టావా, గుట్టుకుని మింగావా, ఆదివారం వచ్చిందా దాన్ని తీసుకుని వచ్చావా, మళ్ళీ ఆదివారం పెట్టావా, యేసు రక్తమే చేయమంటే చిరగనే చిరగదు. చిరుగుతాయ గారు సెల్ ఫోన్లో బైబిల్ వాడే భక్తులారా, మీ అందరికీ శుభవార్త. ఆ సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోగానే అది పని అయిపోద్ది. కానీ బైబిల్ ఉన్నంత కాలం దీన్ని మనం మోయుదుముగాక. దీనికోసం ఎంతో మంది భక్తులు తన ప్రాణాలు పణంగా పెట్టారు. ఈరోజు నీ చేతిలోకి దేవుని వాక్యం వచ్చిందంటే దీని వెనక శ్రమ, కష్టము, కన్నీరు, బాధ, వేదన, ఎన్నో రాత్రుల ప్రయాసము, ప్రార్థన, ప్రాణం పెట్టారు. బీ కేర్ఫుల్ విత్ యువర్ బైబిల్. డోంట్ ఫీల్ షై టు క్యారీ ద హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథమును మోర్చడానికి సిగ్గుపడకు. యు షుడ్ హోల్డ్ లైక్ దిస్. దేవుని వాక్యం చిన్న చిన్న బైబిల్, సన్న సన్న బైబిల్ సంకాల పెట్టుకొని సారోలే బయలెళ్ళినారు యేసయ్య, సారోలే బయలు. ఇది కాదు పాట. దొడ్డు దొడ్డు బైబిల్ దోచిల్లు పట్టుకొని దోరోలే బయలెళ్ళినాడు యేసయ్య. తెలుసా పాట మీకు? నువ్వు పోయే దారిలో. మీరు ఎలాంటి వాళ్ళంటే అడిగితే చెప్తున్నాను పాట. దేవుని వాక్యము ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. ఆ మార్గము తిన్ననైన చక్కని మార్గము, దేవుని మార్గము మనకి ఎలా అనుగ్రహించబడుతుంది, ఆ మార్గము ఎన్నుకున్న భక్తుల జీవితాల్లో ఏం జరిగిందో నేను క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు 10వ అధ్యాయము బిడ్లారా 19, 20 వచనాలు కలిపి ఉన్నాయి కనుక అయ్యగారు మైకులో చదవడు, మీరే మీ స్వరమెత్తి కంఠముతో గనగన చదువుదుముగాక. చదువు వచ్చిన వాళ్ళంతా మీ కుడి చేయి చూపించండి. ఓకే, ఇంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. చదువు వచ్చిన రానోళ్ళు ఎవరు ఉంటే చేయవచ్చు. చదువు వచ్చిన రానోళ్ళు ఎవరు ఉంటారు? మరి ఎందుకు లేపారు చేయి? మీరు మనం జాగ్రత్తగా వినాలి. ఏ వింటున్నామో కన్ఫ్యూజ్ చేస్తారు ఫాస్టర్ గారు. ఆ మాటకి ఇంకొక అర్థం ఉంటుంది. వచ్చినా ఏం ఉపయోగం? నువ్వు ఎన్నడన్నా చర్చిలో అయ్యగారు రెఫరెన్స్ తీసి చదివా? చదువు ఏం చదివినా? ఎంబీబీఎస్ 2 సార్లు, ఎఫ్ఆర్సీ 2 సార్లు, 10th 10 సార్లు. నేను ఇప్పటికీ చదువుకుంటున్నాను. నేను 2 పీజీలు చేశాను. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు లా చదువుతున్నా, ఎల్ఎల్బీ చదువుతున్నా. ఎందుకంటే సేవలో అనేక సమస్యలు వస్తున్నాయి. సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఎవడైనా లాయర్ దగ్గర పోతే మన శత్రువు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడు న్యాయాన్ని తిప్పేస్తున్నాడు. ఈ గుణపాఠం నాకు ఒకసారి జరిగింది. ఇది బాగలేదని నాకెందుకు చదవకూడదని పరీక్ష రాశా. ఫ్రీ సీట్ వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నా ఎల్ఎల్బి. నా ఉద్దేశం ఏం తెలుసా? న్యాయాన్ని న్యాయంగా చేయాలంటే మనకేం తెలవాలి? మనకు ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఏ శాస్త్రం తెలుసులే? ఈ ధర్మశాస్త్రం తెలిసేందుకు న్యాయశాస్త్రం పెద్ద కష్టమా? మంచిగా 3 సెమిస్టర్లు పాస్ అయ్యాక 4వ సెమిస్టర్ చదువుతున్నా. చదువుతూనే ఉండాలి. కానీ చదివిచ్చిన బైబిల్ చదవండి అంటే ఒకే సిస్టర్ జీవితాంతం చదువుతుంది చర్చిలో. నీ ఉపయోగం ఏంది? ఊరు నిండా చుట్టాలు ఉన్నారంట, ఎవరో టైంకి భోజనం పెట్టలేడంట. అందరు ఏమనుకుంటుంటే ఆ ఇంటికాడ తిన్నట్టుంది, ఆ ఇంటికాడ తిన్నట్టు, బావోళ్ళ ఇంటికాడ అని ఈడు అంటుండంటే, సార్ ఈ హోటల్ ఎక్కడ లేదు సార్ ఈ ఊర్లే. ఎందుకంటే బాబు ఊరు నిండా చుట్టాలు ఎవరు పిలిచి భోజనం పెడతలేడు సార్. ఏమంటున్నారు? ఈ అన్నం ఒక్కడ తినుంటలే. పొత్తులో చుట్టం ఉంటే ఎంత కష్టాలు చూడండి. చుట్టం అంటే తెలుసు కదా, మీ దగ్గర ఏమంటారు సార్? బంధువు అంటారా? పొత్తుల బంధువులు ఉంటే ఎలా కష్టం, వాడికి టయానికి అన్నం దొరకదు. మీరు కూడా చదువుతారు, మంచి విద్యనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు దేవుడు. రెఫరెన్స్ చెప్తుండగా గనగన గంట కూడా చదవాలి. మా చర్చిలో పోటీ పడి చదువుతాడు. వాళ్ళను గెలిపించడానికి అప్పుడప్పుడు ఏం చేస్తాడు? డైరీ మిల్క్, చాక్లెట్లు, 5 స్టార్లు జోలు పెట్టుకుని పోతా. ఎవడు చదువుతాడో 1-2 ఇస్తే కొత్త మరి నాకు డబ్బులు అయిపోతాయి. ఇక ఆ చాక్లెట్ కోసం చదువుతాడు ఆయన. వాడు బైబిల్ చదివి ఏదో విధంగా నా బాధ ఏంటంటే వాడు బైబిల్ చదివియాలి. ముద్దులకే ఇస్తా చాక్లెట్ ఒక్కటి కానీ ముద్దులని తెలుసుగా. చదువు రానోళ్ళు కాదు, చదువు వచ్చి చదువునోళ్ళు. ఇప్పుడు చదవండి. 1 2 3 గో.
ఆ, 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 నూతనమైనది జీవము కలిగినది అదిగో అదిగో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చప్పట్లు కొట్టి అందరూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. బట్టి కొట్టని చెల్లిదారా, తమ్ములారా, ఇలా రమ్ములారా. ఈ 3 దినాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సువార్త కోడికలో ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవంతో నీతో మాట్లాడాడు. నిన్ను బలపరుస్తున్నాడు ప్రభు, నిన్ను స్థిరపరుస్తున్నాడు ప్రభు, నిన్ను పురికొల్పుతున్నాడు ప్రభు, నిన్ను రేపుతున్నాడు ఆత్మలో ఆయన. అయితే మేలైన మార్గం ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసు అంటున్నాడు, ఆయన మార్గము ప్రతిష్ఠించబడిన మార్గము, ఆయన మార్గము నూతనమైనది. తర్వాత ఏమంటున్నాడు? చదవాలి చదవాలి. చెప్పండి. నూతనమైనది. నెక్స్ట్. ఈ మార్గము మానవాళికి దేని ద్వారా ఇవ్వబడింది? ఆయన శరీరము ద్వారా. అనగా మానవుల పాపములు రక్షించడానికి, సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఆ గొల్గొతా కపాలం అనే కల్వరి శిలువలో తన ప్రాణము పెట్టుట ద్వారా ఆయన శరీరము గాయపరచబడినది. ఆయన ముఖం మీద ఉమ్ములు వేయబడ్డాయి, ఆయన వీపు మీద 39 కొరదెబ్బలు కొట్టబడ్డాయి, ఆయన వస్త్రము చింపవేయబడింది. ఆయనను పునఃమరణము చంపివేసి సమాధి చేయడం ద్వారా ఆయన శరీరము మరణమును గెలిచి మరణం మీద కేకలేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ భుజమెక్కడని మరణము గెలిచుట అనే శరీరము, అది పునరుత్థానమైన అక్షయమైన శరీరము ద్వారా మనకు మార్గము అనుగ్రహించబడినది. కొట్టు బిగ్గరగా చెప్పడం తెలుస్తుందా? హల్లెలూయా. ఆయన ఇచ్చిన మార్గములో మనము నడుచుదుము గాక. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకుడిగా నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, నువ్వు నడుస్తున్న మార్గములో నీకు నెమ్మదిందా? నువ్వు జీవిస్తున్న జీవితంలో నీకు నెమ్మది కలుగుతుందా? సమాధానం ఉందా? కలవరాల చేత నువ్వు బాధపడుతున్నావా? అనేకమైన శోధనల చేత నువ్వు కొట్టబడుతున్నట్లయితే నిలిచి మేలైన మార్గం మీద అడిగి దానిలో నడుచుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. మీరున్న స్థలాల్లో 1 నిమిషం అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడటంటే వెళ్ళిపోవట కాదు. ఇంతసేపు దేవుడు మనతో మాట్లాడినాడు. 1 నిమిషము దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. దయచేసి మాట్లాడవద్దు, పక్క వాళ్ళ వైపు చూడవద్దు, బయటికి వెళ్ళిపోవద్దు. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఇదిగో ప్రియ దేవుని సంగమా, నువ్వింతవరకు నడిచిన మార్గములో నీకు నెమ్మది ఉందా? చేతులు ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో మనం పరిశీలన చేసుకున్నాం. దయచేసి పిల్లలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, వృద్ధులు కానీ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి మీ కళ్ళు మూసుకోనండి. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నా యేసు క్రీస్తు నీ హృదయ అంతరంగములో ఉన్న దుఃఖాన్ని చూస్తున్న దేవుడు. ఆయన అరణ్యములో ఆగరు దుఃఖము చూసిన దేవుడు, మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు కదా. అనేక సంవత్సరముల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన శ్రమ, నెమ్మది లేని జీవితం గడుపునట్లయితే నువ్వు నడుస్తున్న మార్గమును ఒకసారి నువ్వు గమనించుకోబిడ్లారా, పరిశీలన చేసుకోండి. ఇదిగో మీ మేలైన మార్గం ఏది అని అడిగి దానిలో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందంటున్నాడు కదా. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, సంతోషమే. మారు మనసు పొందినావు, సంతోషమే. మందిరానికి వస్తున్నావు, సంతోషమే. నీ మార్గములు దేవునికి అప్పగించుకుంటున్నావా? భక్తిహీనుల మార్గములో నువ్వు నడుస్తున్నావా? వంకర త్రోవలనే మార్గములో నువ్వు నడుస్తున్నావా?
ఇదిగో నాశనకరమైన ఆయాసకరమైన మార్గంలోనూ నడుస్తున్నావా? విశ్వాసఘాతకుల మార్గంలోనూ నడుస్తున్నావా? తప్పిపోయిన కుమారుని వలె నీ సొంత మార్గములు నడుస్తున్నావా? చెల్లి, తమ్ముడు, అయా ఒకవేళ నువ్వు అలా నడుస్తున్నట్లయితే ఈ రాత్రి దేవునితో చెప్దాం, ప్రభువా ఇదిగో నా కోసం నాయనా, నీ శరీరము ద్వారా నా కోసం ప్రతిష్ఠించమైన నూతనమైన జీవమైన ప్రతిష్ఠిత మార్గమైన నీ మార్గములో నిన్ను అంతు పెట్టుకొని నాయనా నీతో నడిచే భాగ్యము నాకు దయచేవా ప్రభువా. నీతో నడిచే భాగ్యము నాకు దయచేవా ప్రభువా. నీతో నడిచే కృప నాకు దయచేవా. చెల్లి, అమ్మాయ, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 3 దినాలు ప్రభు నిన్ను ప్రభు తన సేవకుని ప్రేరేపించి నీ కొరకే ఈ మీటింగ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ గ్రామమును ప్రేమించి, ఈ గ్రామ ప్రజలను ప్రేమించి, ఈ గ్రామ ప్రజలను ప్రేమించి, ఇదిగో బిడ్డారా, మీరు